తొలిసారి రైతుల ఖాతాల్లో 9,000 కోట్లు రైతు భరోసా డబ్బులు జమ చేసి రైతుల పట్ల ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని టీపీసీసీ కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి హస్తల్పూర్ రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 1031 రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని అధికారులు రైతులతో కలిసి కాంగ్రెస్ నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 18 మాసాల్లోనే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, రాబో రోజుల్లో మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మండల అధికారి ఝాన్సీ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, తల్లారి మహేష్, సుధాకర్ గౌడ్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షుడు హౌస్లో మల్లేష్, మాజీ ఉప సర్పంచ్ రమేష్, మాజీ ఎంపీటీసీ లక్ష్మీనారాయణ, గోవర్ధన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మయ్య, వ్యవసాయ విస్తరణ అధికారి సాయి కుమార్ పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నటువంటి శాఖ ఆధ్వర్యంలో మరి రైతు నేస్తం 1,031 రైతు కేంద్రాల్లో మరి రైతు వేదికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమంలో రైతులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ ప్రజాపాలన ప్రభుత్వం రైతులకు దాదాపు 1,00,000 పైన కోట్ల రూపాయలను గత 18 నెలల్లో రైతుల పేరిట ఖర్చు చేసిన మరి వైనం మరి దానికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రులు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అన్ని రైతు వేదికలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఏ పద్ధతుల్లో మరి ఏ విధంగా ఖర్చు పెట్టింది, గత పాలకులు చేసినటువంటి విధ్వంసాన్ని కూడా గుర్తు చేస్తూ మరి రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని మరి అదేవిధంగా ఈరోజు దాదాపు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులను కూడా ఈరోజు ఒక్క బటన్తో నొక్కడంతో ఈరోజు నిధులు విడుదల చేయడం జరుగుతుంది. ఈ నిధులు ఈ 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు ఇలా మరి దాదాపు ఒక వారం రోజుల్లో అందరి రైతుల ఖాతాల్లో పడబోతున్నాయి. కాబట్టి రైతు రుణమాఫీ అయితేంది, రైతు భరోసా అయితేంది, మరి ఈ విధంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా మరి గత ప్రభుత్వం ఆర్థికంగా విధ్వంసం చేసిన ఈరోజు చాలా పద్ధతితో ఒకటి నెరవేర్చుకుంటూ ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ఈరోజు రైతుల పట్ల చూపిస్తున్నటువంటి విధానాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వచ్చే 3.5 సంవత్సరాల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానం నిలబెట్టుకొని రైతుల కళ్ళలో ఆనందం చూపించబోతుంది ఈ ప్రజాపాలన ప్రభుత్వం. దానికి సంబంధించి కొత్తగా మనం ఇన్స్టాల్ చేసుకున్న రైతు వేదికలు ఒకటి హస్తాల్పూర్ క్లస్టర్, ఇంకొకటి బండపోసానిపల్లి క్లస్టర్. అంతకుముందు మనకు వెల్దుర్తిలో ఆల్రెడీ ఉంది. మనకి 3rd ఫేజ్ కింద ఈ 2 క్లస్టర్స్కి రైతు వేదిక వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లని రావడం జరిగింది. ఆ కాన్ఫరెన్స్ యూనిట్స్ని మనం 2 రోజుల క్రితమే ఇన్స్టాల్ చేయించుకొని ట్రయల్ రన్ కూడా చేసుకున్నాము. ఈరోజు ఆ కార్యక్రమం మన సీఎం గారి కార్యక్రమం ద్వారా అఫీషియల్గా హస్తాల్పూర్ రైతు వేదిక మరియు బండపోసానిపల్లి రైతు వేదికలో మనకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం అనేది మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫుల్ షేప్లో రెడీగా ఉందండి. ఇప్పటి నుంచి ప్రతి మంగళవారం 3 రైతు వేదికల్లో రైతులకి అవగాహన కార్యక్రమం అనేది ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం నుంచి మనకి సైంటిస్టులు అనేది డైరెక్ట్గా లైవ్లో మనతో మాట్లాడడం జరుగుతుంది. మనం రైతులకు కావాల్సిన సందేహాలన్నీ కూడా వాళ్ళు నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన మండలంలో మొదటి 2 ఫేజులకు కలిపి 3 రైతు వేదికలకు ఈ వీసీ యూనిట్లు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. రైతులందరూ కూడా మన 3 రైతు వేదికల్లో మన మంగళవారం జరిగే ప్రతి కార్యక్రమాన్ని అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళకున్న సందేహాలని, సలహాలని, సూచనలని అందరితో పంచుకోవచ్చు. మనకు కావాల్సినవి తెలుసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉన్నా మనకు చెప్పడానికి అందరు సైంటిస్టులు అందుబాటులో ఉంటారు. కాబట్టి ఇంత అద్భుతమైన అవకాశాన్ని, మంచి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మండల వ్యవసాయ అధికారిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మేమందరం కూడా ప్రతి మంగళవారం మీతో పాటు ఉంటాము. మీరు వచ్చి ఈ రైతు వేదికల్లో ప్రతి విషయాన్ని చక్కగా తెలుసుకోవచ్చు. ఎక్కడో దూరం వెళ్లకుండా మన అందుబాటులో ఉన్న రైతు వేదికల్ని వినియోగించుకొని ఈ విధంగా మనం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. ఈ రోజు మనకు హస్తాల్పూరు, బండపోసానిపల్లి 2 రైతు వేదికల్లో సీఎం గారి ద్వారా అఫీషియల్ ప్రోగ్రామ్ అనేది టెలికాస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఫుల్ షేప్ లో అందుబాటులోకి వస్తుంది.